స్కాల్పింగ్ స్ట్రాటజీని చూద్దాం. ఇది 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. జనరల్గా ప్రైస్ కనుక బిలో ఈ 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఓపెన్ అయితే ప్రైస్ అనేది ఈ మూవింగ్ యావరేజ్ వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సేమ్ అలానే ఇన్ కేస్ ప్రైస్ కనుక అబోవ్ ఈ ఎక్స్పోనెన్షియల్ 50 మూవింగ్ యావరేజ్ కనుక ఓపెన్ అయితే ప్రైస్ అనేది ఈ మూవింగ్ యావరేజ్ వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సపోజ్ మార్కెట్ అన్నది బిలో ఓపెన్ అయింది అనుకుందాం. బిలో ఓపెన్ అయ్యాక మనకి ఇనిషియల్గా ఉన్న సపోర్ట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెక్ చేసుకోవాలి. సో ఈ ఇండికేటర్తో పాటు మనం ఇంకొక ఇండికేటర్ని కూడా యూజ్ చేస్తాం, అదే క్యాండిల్ పివోట్ పాయింట్స్. క్యాండిల్ పివోట్ పాయింట్స్ ఇండికేటర్ని యాడ్ చేసుకున్నాక అందులో మనం మెయిన్గా చూడవలసిన లెవెల్స్ అనేవి R3 అండ్ అలానే R4, అలానే డౌన్ సైడ్ వచ్చేసరికి S3 అండ్ అలానే S4. ఈ స్ట్రాటజీలో మన ప్రైమరీ ఇండికేటర్స్ అనేవి ఈ 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ అలానే క్యాండిల్ పివోట్ పాయింట్స్. ఇన్కేస్ మార్కెట్ కనుక ఇక్కడ ఓపెన్ అయ్యి కొంతవరకు మూవ్ అయిన తర్వాత మనం ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి రిజెక్ట్